హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా కేసరి బాత్‌ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం గాయ్స్. సో, సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ సో, టైం కూడా చాలా ఏం పట్టదు. సో, సింపుల్‌గా ఒక 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునేయొచ్చు ఇలా కేసరి బాత్‌ని. సో, ఫస్ట్ అయితే మనం పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనము రవ్వనైతే వేయించుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. రవ్వని ఎక్కువ కూడా వేయించుకోకూడదు గాయ్స్. కొంచెం మీడియంగా వేయించుకోవాలి. అంత తక్కువలోనూ కాకుండా అంత ఎక్కువగాను కాకుండా మీడియంగా అయితే రవ్వని వేయించుకునేసేయండి. ఇలా బాగా మనము రవ్వని వేయించుకునేసిన తర్వాత పక్కకు తీసుకునేసి అదే ప్యాన్ పెట్టుకునేసి మనము ఆయిల్ కానీ మీరు నెయ్యి కానీ వేసుకునేసి ద్రాక్ష గోడంబి ఆయిల్‌లో కానీ, నెయ్యిలో కానీ వేయించుకునేసి ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసేయండి. ఇంతే గాయ్స్. ప్రాసెస్ కూడా చాలా కమ్మీ. సో, ఇలా మనము ఆయిల్‌లో ఫస్ట్ ద్రాక్షి గోడంబి వేయించుకునేసి వాటర్ పోసేసి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మీకు షుగర్ ఎంత కావాలో అంతైతే తీసుకునేసేయండి. సో, ఇలా షుగర్ తీసుకునేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఫుడ్ కలర్ మీకు ఏ కలర్ కావాలో కేసరి కలర్ అనేది వేసుకునేసేయండి. ఇలా అయితే నేను కూడా కలర్ వేసేస్తున్నా. కలర్ వేసేసి మిక్స్ చేసి అండ్ కోసేపు ఉడికించుకునేసేయండి వాటర్‌ని. సో, ఇలా అంతా బాగా మిక్స్ చేసి కోసేపు పెట్టేసేయండి. ఇలా బాగా వాటర్ మరిగిన తర్వాత మనము మొదలే వేయించుకొని పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా అయితే రవ్వని పల్చాగా వేసుకోండి. అంతా ఒకేసారి వేసేస్తే ఉంటలనేది కట్టేస్తుంది. ఇలా కొంచెం కొంచెమే వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇలా రవ్వని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టేస్తే మనకి కేసరి బాత్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గైస్. చూసారు కదా! ఇలా సింపుల్‌గా కేసరి బాత్ 5 మినిట్స్ ఉంటే చాలు గైస్. ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఫైనల్‌గా మనము యాలక్కి పౌడర్‌ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తే మనకి సింపుల్‌గా కేసరి బాత్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటది గైస్. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది గైస్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.